మాస్టర్‌తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ఫుడ్ కంట్రోలర్ జీహెచ్ఎంసీ బాలాజీరాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత వాళ్ళందరూ అంటే వాళ్ళిద్దరూ జాబ్ చేసుకుంటుంటారు. పిల్లలనేమో ఎక్కడో చదివించుకుంటారు. వీళ్ళు వంట చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండి బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటున్నారండి. రీసెంట్‌గా చాలా రెస్టారెంట్ మీద దాడి చేశారు. అసలు ఏంటి సార్? ఏంటి అసలు ఏం జరిగింది? ఎలా అసలు ఏ విధంగా ఆ ఫుడ్డు ఇబ్బంది పడుతుంది? ప్రజలకి ఏ విధంగా హాని చేస్తుంటారు? కమిషనర్ జీహెచ్ఎంసీ అండ్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అని స్టేట్ మొత్తానికి మన తెలంగాణ స్టేట్‌కి కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారు ఉంటారండి. అలాగే కమిషనర్ జీహెచ్ఎంసీ వీరిద్దరూ ఏంటంటే రొటీన్‌గా ఈ ఇది ఒక చట్టం ఉందండి. మీరు చెప్పిందంతా కూడా ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే తినుబండారాలు మనం తయారు చేసినవి కానీ, రా ఫుడ్ కానీ ఏదైనా కానీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, రూల్స్ 2011, రూల్స్ అండ్ రెగ్యులేషన్ 2011లోకి వస్తాయండి. అది 5th ఆగస్ట్ 2011 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం అండి ఇది. ఇది చాలా దేశాలను చూసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా చేయబడే పక్కా చట్టం ఇది. ఈ చట్ట పరిధిలోకే మేము అందరం పనిచేస్తామండి. అంటే చట్ట పరిధిలో పనిచేసే వాళ్ళు ఎవరంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు. దానిపైన ఫుడ్ సేఫ్టీ అధికారి అంటే తెలియకపోవచ్చు. పబ్లిక్లో దీని పేరు ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్. ఫుడ్ ఇన్స్పెక్టర్ మెయిన్ బేస్ ఉద్యోగం ఫుడ్ ఇన్స్పెక్టర్. వారి ఉద్యోగం ఏంటంటే ప్రతి వారికి టార్గెట్ ఉంటుంది. నెలలో ఇన్ని హోటల్స్ ఇన్స్పెక్షన్ చేయాలని, ఇన్ని శాంపుల్స్ తీసి ల్యాబ్ పంపాలని, ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే బోత్ హోటలియర్స్కి అండ్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి ఇన్ని చేయాలని కొత్తగా వచ్చిన చట్టంలో కొత్త వచ్చినాయి. అలాగే ఈ మధ్యన కొత్తగా కూడా కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి మీరు చెప్పిన సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఈట్ రైట్ క్యాంపస్లు, భోగ్ అని ఒకటి ఉంటుందండి. అంటే టెంపుల్స్లో ప్రసాదం, హోటల్సే కాదు టెంపుల్స్లో ప్రసాదం హైజీనిక్గా తయారు చేస్తున్నారా లేదా, హైజీనిక్గా సర్వ్ చేస్తున్నారా లేదా, ప్రసాదాలే కాదు ఇప్పుడు అన్న ప్రసాదాలు కూడా ఎక్కువగా అయినాయి మన తెలుగు రాష్ట్రాల్లో. వాటిని కూడా చూస్తున్నాయి. ఇది నేను చెప్పిన చట్టం నేషనల్ వైడ్ చట్టం అండి. ఇది ఈ ప్రస్తుతం తెలంగాణలో జరిగే యొక్క పరిణామాలు ఏంటంటే ఈ రొటీన్గా జరుగుతూ ఉంటే దీని మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండలేదని కొంత డిఫరెంట్గా ఆలోచించి నేను చెప్పిన ఇద్దరు కమిషనర్లు కూర్చుని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఆ టాస్క్ ఫోర్స్ గత 45 రోజుల నుంచి సుమారు 45 రోజుల నుంచి అంటే ఏప్రిల్ 16th ఆన్వర్డ్స్ నుంచి వర్క్ చేస్తున్నది. అది కూడా టాస్క్ ఫోర్స్ వారు పొద్దున్న 9 గంటలకి రిపోర్ట్ చేస్తారు కమిషనర్లకి. వీరిద్దరూ ఆలోచించుకుని ఒక ఏరియాకి పంపుతారండి. ఆ ఏరియాలో వెళ్ళినాక మళ్ళీ పలానా మీరు చెప్పిన ఏరియాలో స్పాట్లో ఉన్నాం సార్ అంటే సపోజ్ నా శ్రీలింగంపల్లిలో, ఎల్బీ నగర్, మాదాపూర్ వెళ్ళినాక సరే మీరు ప్లీజ్ గో దేర్ అని ఒక ఐడెంటిఫైడ్ హోటల్లో ఏదోటి వారు చెప్తారు. వాళ్ళకున్న ఇన్ఫర్మేషను, వాళ్ళకున్న వ్యవహారం అవన్నీ కంప్లీట్గా వారికే తెలియాలి. కానీ జరిగే విధానం మాత్రం చాలా సీక్రెట్గా జరుగుతుంది. వెళ్ళమని చెప్తారండి. అదంతా చూసేసినాక అంతా ఆన్లైన్ అండి. ఇందులో ఏ విధమైన ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, అంతా ఆన్లైన్. అక్కడి నుంచే ఫోటోలు అప్లోడ్ చేసేయాలి. ఇమీడియట్గా కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారి ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు మీడియాకి, పబ్లిక్కి, ఆన్లైన్కి రిలీజ్ చేసేస్తూ ఉంటారు స్పాట్ నుంచే. అక్కడ ఏమేమి కనుగొనబడి సవ్యంగా ఉంటే పర్వాలేదు. సవ్యంగా మీన్స్ శుభ్రంగా ఉండి వాడి ఇంగ్రీడియంట్స్ తయారు చేసి విధానం కరెక్ట్గా ఉండి, కిచెన్ శుభ్రంగా ఉండి, స్టోర్ రూమ్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉండి, ఎక్స్పైర్డ్ ఐటమ్స్ లేకుండా ఉండి, క్లీన్లీనెస్ ఉండి, లైసెన్స్లు అన్నీ ఉండి, అన్నీ బాగుంటే హ్యాపీ అంటే. కానీ ఇప్పుడు మేము ఒక 100 సుమారు 120 అన్నీ చూసాము. ఇలాగ మళ్ళీ ఆ హోటల్ అయిపోయినండి ఇమీడియట్గా ఇంకో హోటల్కి వెళ్ళాలన్నా కూడా వీళ్ళు వెళ్ళటానికి లేదండి. మళ్ళీ పై అధికారులకు చెప్పి నేను చెప్పిన ఎదురు కమిషనర్లో అప్రోచ్ అయ్యి వారి నుంచి సమాచారం తీసుకుని వారు మళ్ళీ ఇంకో హోటల్కో, సూపర్ మార్కెట్కో, రెస్టారెంట్కో, బేకరీకో, ఇంకో ఏరియాకో వెళ్ళమని చెప్తారు.
దానివల్ల ఇలా ఇలా జరగటంలో సుమారు ఒక 100-120 పైన చూసామండి మేము. చూసిన దాంట్లో సుమారు 70 వరకు చిన్న పెద్ద వయలేషన్స్ కనపడినాయి. సుమారు 70లో మొన్న 6వ తారీఖు దాకా తీసుకున్న దాంట్లో అంటే లీగల్ ప్రాసెస్ అండి ఇది. ఈ లీగల్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కదా. 6వ తారీఖు దాకా చూసిన దాంట్లో ఈ 40 సుమారు 40 ఎక్కువ తక్కువ, కొన్ని చోట్ల ఎక్కువగా కొన్ని చోట్ల తక్కువగా వయలేషన్స్ కనపడినాయి. అంటే నిబంధనలకు విరుద్ధంగా, నేను చెప్పిన చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి. అంటే సామాన్యుల భాషలో చెప్పాలి అంటే కిచెన్ శుభ్రంగా లేకపోవటం అంటే కింద బాగా మడ్డి కట్టేసి ఉంటాం, పెయింటింగ్ సరిగ్గా లేకపోవటం, కిచెన్కి వెంటిలేషన్ ఉండాలి, వెంటిలేషన్ లేకపోవటం, బ్లోయర్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ మడ్డు పట్టేసి ఉంటాం, వాటి నుంచి పైనుంచి కారటం, డస్ట్బిన్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవటం, మూతలు సరిగ్గా లేకపోవటం, తయారు చేసిన పదార్థాలు ఎక్కడ ఎలా పెట్టాలో ఆ విధంగా పెట్టకపోవటం, దాని మీద మూతలు సరిగ్గా లేకపోవటం, ఫ్రిడ్జ్లో మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవటం, ఫ్రిడ్జ్లో వెజ్ నాన్ వెజ్ సపరేట్గా పెట్టాలండి. అలాగే కొన్ని హోటల్స్లో సెమీ కుక్డ్ ఉంటాయి, మ్యారినేటెడ్ అంటాం, కొన్ని గ్రేవీలు అయ్యి తయారు చేసి పెట్టుకుంటారు. దాని లైఫ్ పీరియడ్ 24 గంటలు ఉందా 48 గంటలు ఉందా అనేది బెస్ట్ బిఫోర్. ఈరోజు తయారు చేసింది 24 గంటలు అయిపోతే రేపు మధ్యాహ్నం సరిగ్గా ఇదే టైంకి బెస్ట్ బిఫోర్ అని డేట్ వేసి యూజ్ బెస్ట్ బిఫోర్ అని అక్కడ ఈ అధికారి వెళ్ళేటప్పటికి అది కనపడాలి. మేము వెళ్ళిన తర్వాత పెట్టడం కాదు. లేదు అంటే అది ఎప్పుడుదో కింద లెక్క ట్రీట్ చేసి దాని వాళ్ళతోనే డిస్కార్డ్ చేస్తాం. అలాగే ప్రతి రా మెటీరియల్ ఉంటుందండి, చికెన్, మటన్, ముఖ్యంగా మటన్ స్టాంపుడు అంటే ఈ జిహెచ్ఎంసి పరిధిలో కానీ వేరే దగ్గర ఎక్కడైనా కానీ ఒక వెటనరీ డాక్టర్కి పరిశీలించి దానికి ఒక స్టాంప్ వేసి దిస్ ఈజ్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అన్నట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అలాంటి సర్టిఫైడ్ వెండర్స్ నుంచి సప్లై తీసుకున్నదే మనకి తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరం పరిసరాల్లో కూడా చెంగిచెర్ల అని అప్రూవ్డ్ స్లాటర్ హౌస్ ఉంది. అందులో తెచ్చిన మటన్ వాడితేనే అప్రూవ్ చేస్తారండి. ఎక్కడ పడితే అక్కడ స్లాటర్ చేసి ఎలా పడితే అలా చేస్తే దాన్ని నమ్మరు, దాన్ని ఎలవ కూడా చేయం. చికెన్ కూడా ఏదైనా ఈ మటన్ చికెన్ ఓ 10 రోజుల కోసం చేశారంటే దాన్ని -40, -80, -40 ఎంత సెంటిగ్రేడ్లో ఎన్ని రోజుల కోసం నువ్వు తెచ్చావు కొంతవరకు కొంత ప్రెజర్వ్ చేసుకుంటారండి ప్రతి వాళ్ళు. పెద్ద ఏదైనా రేపు సపోజ్ 1 వీక్లో ఫంక్షన్ ఉన్నదనుకోండి, లేదా 2 రోజుల్లో ఫంక్షన్ ఉందనుకోండి, ముందే తెచ్చి పెట్టుకుంటారు. అప్పటికప్పుడు ప్రొక్యూర్మెంట్ కుదరదు. అది కూడా మాకు డిస్ప్లే కావాలా, ఎన్ని సెంటిగ్రేడ్లో ఎంతవరకు నువ్వు డిస్ప్లే చేస్తున్నావు, ఎంతవరకు నువ్వు ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నావు, అది డిస్ప్లే కావాలి. లోపల కూడా పలానా రోజు కొన్నాం, పలానా రోజు వరకు మేము వాడతాం దీన్ని అని డిస్ప్లే కావాలి. అలాంటి నిబంధనలు కూడా చాలా మంది పాటించటం లేదు. వాటిని కూడా తీసుకొచ్చి డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే స్టోర్ రూమ్లో రా మెటీరియల్స్, ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. కిచెన్ మెయింటెనెన్స్ చాలా అస్సలు బాగుంటలేదండి కొన్ని చోట్ల. వీటిల్లో వయలేషన్ ఉన్న వాటిని ఏం చేస్తామంటే ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉంటే అన్ని రికార్డ్ చేసి పంచనామా చేసి వాళ్ళతోనే డిస్కార్డ్ చేపిస్తాం. వీటిలన్నిటికి నేను చెప్పిన చట్టంలో వయలేషన్స్ 3 విధాలుగా పరిగణిస్తారండి. ఒకటి ఏంటంటే అన్సేఫ్, 2 సబ్స్టాండర్డ్, 3 మిస్బ్రాండెడ్. అన్సేఫ్ అంటే ప్రజారోగ్యానికి భంగం మనం ఏదైనా ఐటమ్ తింటే దానివల్ల మనకి అనారోగ్యం వస్తుంది. రెండోది ఫస్ట్ కేటగిరీలో వచ్చే పదార్థాలు ఏంటంటే బిర్యానీలో కలర్ కలపకూడదు, తండూరి చికెన్లో కలర్ కలపకూడదు, గోబీ 65లో కలర్ కలపకూడదు, ఎందులోని తయారు చేసే పదార్థంలో కలపకూడదు. కాకపోతే ఇందులో చిన్న ఎగ్జాంప్షన్ ఉంది. స్వీట్స్లో కానీ మన బేకరీ ఐటమ్స్లో కానీ 1 కేజీ స్వీట్ ఉన్నది అనుకోండి, అందులో 100 ppm కంటే కలర్ ఎక్కువ ఉండకూడదు, అంతవరకు అలౌడ్. కానీ పబ్లిక్ అట్రాక్షన్ కోసం వీళ్ళు ఏంటంటే 100 ppm వాడేది 500 ppm, 1000 ppm, 2000 ppm వాడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది శాంపుల్ పంపించి వాళ్ళ మీద రిజల్ట్ రాగానే కేసు ఫైల్ చేస్తాం. అలాంటివి తినొద్దని కూడా ప్రజలకి బిర్యానీలో కలర్ వేసిన, తండూరిలో కలర్ వేసిన, ఈ స్వీట్స్లో బేకరీ ఐటమ్స్లో ముఖ్యంగా బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ కూడా చాలా మంచి కంపెనీలు అయితేనే తీసుకుని మనం తినాలి, పిల్లలకు కూడా మంచి కంపెనీలో పెట్టాలి. చాక్లెట్స్ కూడా, ఎందుకంటే మంచి కంపెనీల పేరు మీద
డూప్లికేట్ కంపెనీలు అదే పేరు మీద కొద్దిగా అటు ఇటుగా ఉండి ఈ చిన్న చిన్న కార్ట్స్లో అక్కడక్కడ అమ్ముతూ ఉంటారండి. సిటీలో చాలా చోట్ల అమ్ముతారు, అక్కడక్కడ కాదు. అలాంటివి కూడా గమనించి తినవలసిందిగా కోరుతున్నాం. ఇక వయలేషన్ పార్ట్ వరకు వస్తే ఫస్ట్ది మన అన్సేఫ్ గురించి చెప్పుకున్నాం. రెండోది సబ్స్టాండర్డ్ అంటే తక్కువ రకం పదార్థాలు, ఇప్పుడు ఆయిల్ నాసిరకం ఆయిల్ నాసిరకం 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 పదార్థాలు, పప్పులు కానీ, పప్పు దినుసులు కానీ, ఆయిల్ కానీ, పాలు కానీ, పాలల్లో నీళ్లు కలిపితే కూడా అది నాసిరకం. కెమికల్ కలిపితే అన్సేఫ్. అది కెమికల్ కలిపి అంత స్థాయి మనకి డిమాండ్కి కలెక్షన్కి పెద్ద తేడా లేదు కాబట్టి కెమికల్ కలిపి ఆయిల్స్, సింథటిక్ మిల్క్ అనే మీడియాలో వచ్చి ఈ కెమికల్స్ కలిపి పాలు అమ్ముతున్నారు అనేది మాకు ఇప్పటి వరకు జనరల్గా ట్రేస్ అవ్వలేదండి. ఇందులో ముఖ్యంగా కొంచెం మా సైడ్ నుంచి సలహా ఏంటంటే ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సలహా నుంచి, యాక్ట్ నుంచి, జిహెచ్ఎంసీ నుంచి ప్రజల ఆరోగ్యం కోసం టెట్రా ప్యాక్ కంటే కూడా మామూలు ప్యాక్లో వాడితే మంచిది. టెట్రా ప్యాక్ వల్ల ఏంటంటే లాంగ్ రన్లో అది కొంచెం ఆ ప్యాకింగ్ మెటీరియల్లో ఆ గమ్స్ అయ్యి రిలీజ్ అయ్యి కొంచెం కెమికల్ కంటామినేషన్ కనపడింది, ట్రేస్ అయింది కొంచెం. అయినా ఫ్రెష్గా వచ్చిన పాలు ఏ రోజు ఆ రోజు వాడుకుంటే మంచిది. రెండోది సబ్ స్టాండర్డ్ అంటే నాసిరకం పదార్థాలు అమ్మితే అది ఒక కేసు అండి. ఫస్ట్ ఇది అన్సేఫ్ అనేది తేలితే దాన్ని ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ అని, జిహెచ్ఎంసీలోని, మిగతా ఏరియాల్లో ఎక్కడైనా సరే వారి సంబంధిత కోర్టు ఒకటి ఉంటుందండి. ప్రతి జిల్లాలో కోర్టులు ఉంటాయి కదా, ఒక కోర్టు స్పెషల్గా, ఇక్కడైతే స్పెషల్గా ఒక కోర్టు ఉంది జిహెచ్ఎంసీ పరిధికి. ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తాం. నేను చెప్పిన చట్ట ప్రకారం ఆ కేసు ప్రూవ్ అయితే, అన్సేఫ్ అనే కేసు ప్రూవ్ అయితే, అంటే సపోజ్ ఒక దాంట్లో తండూరి చికెన్ తిన్నారండి. తండూరి చికెన్ మేము అనుమానం వచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారు, అనుమానం లేకపోయినా మేము వెళ్ళేటప్పుడు కలర్ కనిపించింది అనుకోండి, 1665 కానీ ఈ కలర్ కలిపినవి ఉన్నాయనుకోండి, ల్యాబ్కి వెళ్తే 100% అన్సేఫ్ శాంపుల్ అని ఇస్తారు. దాన్ని మేము ఇన్వెస్టిగేషన్ చేసి కేసు ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వారి కోర్టులో ఫైల్ చేస్తాం. ఫైల్ చేస్తే అది నిరూపించబడితే 3 నెలల మినిమం జైలు శిక్ష ఉంటుందండి. 3 లక్షల వరకు ఫైన్ కూడా ఉంటుంది. అది అన్సేఫ్ చట్ట ప్రకారం అన్సేఫ్ ఫుడ్స్ అన్ని ఆ విధమైన శిక్షార్హంకి వెళ్తాయి. రెండవది నాసిరకం పదార్థాలు అంటే అది ప్రతి జిల్లాకి అదనపు కలెక్టర్ రెవెన్యూ వారిని అడ్జుడికేషన్ ఆఫీసర్ అంటారు ఈ చట్టంలో. దాంట్లోకి అక్కడికి నాసిరకం వెళ్ళినా, కిచెన్స్ అనైజీనిక్గా ఉన్నా, మాకు షెడ్యూల్ 4 అని ఒకటి ఉన్నది. ఇందులో ఏ విధమైన అసంతృప్తి మేము వెళ్ళినప్పుడు హోటల్స్లో, స్టోర్ రూమ్లో కానీ, కిచెన్లో కానీ, వాష్రూమ్స్ కానీ, ఏదన్నా పదార్థాలు కానీ, మా అంతటా మేము కూడా కేసు డైరెక్ట్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పై అధికారులు పర్మిషన్ తీసుకుని కలెక్టర్ వారి దగ్గర, అదనపు కలెక్టర్ గారి దగ్గర కేసు ఫైల్ చేస్తారు. ఆయనకి నిబంధనల ప్రకారం 5 లక్షల వరకు జరిమానా వేసుకునే అధికారం వారికి ఉంది. ఇప్పుడు మేము చేసినట్లో మే 6 లోపల 24 కేసులు ఈ నాసిరకం పదార్థాలు, కిచెన్ శుభ్రంగా లేకపోవటాలు, ఎక్స్పైర్డ్ ఐటమ్ ఉండటాలు గమనించి 24 కేసులు ఫైల్ చేసామండి. ఈ 2-3 రోజుల్లోనే బహుశా ఒక 1 వీక్ లోపల, కొంచెం లీగల్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళకు ఒక డేట్ ఇవ్వాలి, వాళ్ళని కూడా పిలిచి అడగాలి, రెస్పాండెంట్స్ని కూడా సమావేశపరచాలి, వారికి చెప్పి స్పాట్లోనే ఫైన్ వేస్తారు. 5 లక్షల దాకా వేయచ్చు, 50,000 వేయచ్చు, 2 లక్షలు వేయచ్చు, 5 లక్షలు వేయచ్చు, 5 లక్షలు కట్ ఆఫ్. ఇలా ఈ విధమైన కేసులు మేము ఇప్పటి వరకు 500 పైన చేసామండి సంవత్సరం నుంచి. అలాగే ఇందాక కోర్టు కేసు గురించి చెప్పాను కదా, కోర్టు కేసులు కూడా ఈ రోజు నాటికి 297 కేసులు రన్నింగ్లో ఉన్నాయి ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో. అలాగే 3వ పార్ట్ ఉందండి. ఒకటి తినటానికి అనర్హమైంది, ప్రజల ఆరోగ్యాన్ని భయం కలిగిన అన్సేపు, తక్కువ పదార్థాలు చేయటం, అనైజీనిక్ పరిస్థితుల్లో చేయటం, సబ్ స్టాండర్డ్ స్పాట్లో ఫైన్ వేయటం, స్పాట్లో ఫైన్ వేసి కట్టకపోతే అతని లైసెన్స్ క్యాన్సిల్ చేయటం, ఎస్టాబ్లిష్మెంట్ హోటల్ అవనివ్వండి, బేకరీ అవనివ్వండి, సూపర్ మార్కెట్ అవనివ్వండి క్లోజ్ చేయటం జరుగుతుంది. 3వది మిస్బ్రాండెడ్. సపోజ్ ఒక బాటిల్లో ఒక తినే పదార్థం ఉంది, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడావో కరెక్ట్గా నువ్వు లిస్ట్ ఉండాలి. లిస్టు అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడావో దానికి ఇంగ్రీడియంట్స్ అని అందులో రాస్తారు. బెస్ట్ బిఫోర్ లేబుల్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ప్రకారం లోపల ఉన్న పదార్థం ఖచ్చితంగా పైన చెప్పాలి. లోపల ఉన్నది
పైన చెప్పింది లోపల లేకపోయినా సీసా బాటిల్లో ఉన్నది పైన తెలియపరచకపోయినా మిస్బ్రాండెడ్ కింద వస్తుంది. అది కూడా ఇందాక చెప్పిన నాసిరకం పదార్థాలలాగా అదే ప్రాసెస్లో కేసు వెళ్తుందండి కలెక్టర్, అదనపు కలెక్టర్ గారి దగ్గర. అది ఖచ్చితంగా అది 3 లక్షల వరకు జరిమానా. అది కూడా 3 లక్షలు 3 లక్షల వరకు అంటే 50,000 ఇచ్చు, 2 లక్షలు ఇచ్చు, 3 లక్షలు ఇచ్చు ఆ విధంగా జరుగుతుందండి. ఇందులో ఇది ఈ మధ్యన కనుగొనబడిన వయలేషన్స్, చట్టంలో ఉన్న శిక్షలు. ఇకపోతే ప్రజలు ఖచ్చితంగా గమనించవలసింది ఏంటంటే, ఎక్కడ మీకు అశుభ్రంగా ఉన్నా, అన్హెల్దీ ఫుడ్ పెట్టినా, మీరు ఆ ఫుడ్ తిని ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడినా, లేకపోతే స్పాట్లో ఏదన్నా ఈగలు, దోమలు, బొద్దింకలు ఎక్కువ వస్తున్నట్టుగా సిటీలో మాకు కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. దీనికి ఒక కంట్రోల్ రూమ్ ఉందండి మా జిహెచ్ఎంసీలో. 0402 all ones 04011111 ఆ నెంబర్కి కానీ, ఏఎఫ్సి జిహెచ్ఎంసీ ట్విట్టర్కి కానీ, కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారి ట్విట్టర్కి కానీ, కమిషనర్ జిహెచ్ఎంసీ ట్విట్టర్కి కానీ, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా FSSA పోర్టల్కి కానీ దేనికైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇమీడియట్గా మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తారు. మళ్ళీ దాని మీద ఏం చేసామో కూడా తెలియపరుస్తారు. కంప్లైంట్ ఉంటే సిటీలో మాత్రం ఈ 24 గంటల లోపల అటెండ్ అవడం జరుగుతుందండి. ప్రతిదీ అన్ని అప్లోడ్ చేసేస్తాం. అంతా ఇదే. ప్లస్ ఇలాంటి జరగకుండా చూడటానికి ఒక కొన్ని పద్ధతులు ఉన్నాయండి. ఈ చట్టం జనరల్గా దీని చట్టం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్లీ చట్టం. ఇది ముందు ఒకసారి చెప్పండి, చెప్పినాక చర్య తీసుకున్నాను. చిన్న ఫుడ్ వెండర్స్కి ఏం చేస్తామంటే వార్నింగ్ ఇస్తారు కొద్దిగా. ముందు దానికి నోటీస్ కూడా ఇస్తామండి. ఎంత బాగోపోయినా కొందరికి బాగా బాగోపోతే 24 గంటలు నోటీస్ ఇచ్చి ఇమీడియట్ చర్య తీసుకుంటాం. వారు ఇచ్చిన సమాధానం ప్రకారం చూసి చర్య తీసుకుంటాం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి తప్పులు జరగకుండా ఉండటం కోసం జిహెచ్ఎంసీ కానీ, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ చేసేది, చట్ట పరిధిలోనే చేసేది ఏంటంటే, మనకి నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఉంది. అలాగే రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉంది, తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్. వాళ్ళందరి సౌజన్యంతో, ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో, కమిషనర్ల సౌజన్యంతో ఏం చేస్తామంటే ముందుగా ఒక టార్గెట్ పెట్టుకున్నామండి. ప్రతి హోటల్లోని ఇలా ఒక గ్రాడ్యుయేట్ మినిమం కొంచెం వరకు చదువుకున్నవాడు, కొంచెం పర్మనెంట్గా కొన్నాళ్ళ వరకు పనిచేసేటోడు, ఎప్పుడు పడితే అప్పుడు మానేయకుండా, అంటే మన ట్రైనింగ్ ఇచ్చినాక మానేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఫస్ట్ పేజ్లో ప్రతి హోటల్ నుంచి ఒక సూపర్వైజర్కి ట్రైనప్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇంకా బాగా వాళ్ళకి మేము ట్రైనప్ చేస్తామండి. చట్టం ఏం చెప్తుంది, మీరు ఎలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే వచ్చేది ఇది, ప్రజల ఆరోగ్యం ఇలా భంగం కలుగుతుంది, ఇలా ఇబ్బంది అవుతుంది, కేసులు ఇలా పెడతాం, హోటల్ అవసరం అయితే అవగాహన. అతను వెళ్ళి మొత్తం ఆయనే చూసుకోవాలి. స్టోర్ ఎలా మెయింటైన్ చేయాలి చెప్తాం, ఎటువంటి మెటీరియల్ కొనాలో చెప్తాం, కిచెన్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్తాం, ఎలా తయారు చేసి ప్రిపేర్ చేసి ఆయన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనుకోవచ్చండి. ఆయనే అనుసంధానం ఎవరికి, ఓనర్ గారికి, అందరికి, తయారు చేసే వాళ్ళకి, స్టోర్ కీపర్లకి, పని అందరూ కూడా పనిచేసే వాళ్ళందరికీ కూడా మెడికల్ సర్టిఫికేట్లు ఉండాలి. మెడికల్ సర్టిఫికేట్ అంటే ఫ్రీ ఫ్రమ్ కమ్యూనికబుల్ డిసీజెస్. సపోజ్ నాకు కరోనా ప్లస్ వచ్చింది అనుకోండి, ఆయన ఉద్యోగంలో కొన్ని రోజులు ఆపేసేయాలి. ఆయన మళ్ళీ 0 వచ్చాకనే వెళ్ళాలి. పూర్వం ఇప్పుడు టీబీ తగ్గింది, పూర్వం టీబీ ఉండేది. అలాంటి టీబీ అక్కడక్కడ ఉంది, ఇప్పుడు లేదులేండి. గోర్లు సరిగ్గా ఉండాలి, కొంచెం స్కిన్ డిజీజెస్ అయ్యి, అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి వచ్చే వ్యాధులు ఉన్న వాళ్ళని ఫ్రీ ఫ్రమ్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళనే అందులో వర్క్ చేయనివ్వాలి. ఇది ఇక్కడ ఒక హోటల్స్ వరకు ఒక పరిధి. ఇకపోతే ఈ మహానగరంలో కొన్ని వేల స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏం చేస్తామంటే మేము నెలకు ఒకసారి అవగాహన సదస్సులు కల్పిస్తాం వాళ్ళ అసోసియేషన్తో కలిపి. ఏంటంటే వాళ్ళందరూ కొంచెం చదువు తక్కువ ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు, ఈ మధ్యన చదువుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు, అటు అన్ని కలిపి ఉంటారు. అందరికీ కూడా సామాన్యమైన విషయాల్లో ముందు ట్రైనింగ్ ఇస్తామండి. చట్టాలు, రూల్స్ కాదు. నువ్వు మంచినీళ్ళు ఎటువంటి వాడాలి, మూతలు ఎలా పెట్టాలి, నువ్వు కొని మెటీరియల్ ఎలా ఉండాలి,
డస్ట్‌బిన్ మన రోడ్డు మీద ఉండే బళ్ళు కాబట్టి డస్ట్‌తోని ఈగలు వాలకుండా ఏం చేయాలి? వేస్ట్ మెటీరియల్ అంతా సిస్టమేటిక్‌గా ఎక్కడ పడేయాలి? దీనికి రిజిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి? అన్నీ చెప్తామండి. ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేది ట్రైన్ అప్ చేస్తాం. డూస్ అండ్ డోనాట్స్. డూస్ అండ్ డోంట్స్ చెప్తామండి అన్ని. వాళ్ళకి సెపరేట్‌గా వాళ్ళదంతా సెపరేట్ సెటప్. ఇంకొక విధానం ఏం చేస్తామంటే మా దగ్గర మొబైల్ ఫుడ్ ల్యాబొరేటరీ ఒకటుంది. సిటీకి ఒకటుంది. స్టేట్ అంతా 5 ఉన్నాయి. అది పట్టుకుని వెళ్ళి ఎక్కడైతే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎక్కువగా ఉన్నారో తక్కువన్నా వెళ్తాం, ఎక్కువన్నా వెళ్తాం. ఒక ఏరియాని ప్రతిరోజు ఒక ఏరియాకి వెళ్తుంది. అందులో 4-5 ఇన్స్పెక్టర్లు వెళ్తారు. మా ఇన్స్పెక్టర్లు టర్న్ డ్యూటీ వేస్తాం. వెళ్ళి సపోజ్ అక్కడ 15 మంది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఉన్నారు. వేరియస్ బజ్జీలు అమ్మేవాడు, టీ అమ్మేవాడు, ఇడ్లీ అమ్మేవాడు, దోశ అమ్మేవాడు. వాళ్ళందరినీ అక్కడ 15 మంది దగ్గర 15లో ఒకళ్ళిద్దరు ముగ్గురు దగ్గర శాంపుల్ తీస్తామండి. ర్యాండమ్‌గా 3 వెరైటీలు శాంపుల్ తీస్తాం. వాళ్ళందరినీ 15 మంది బళ్ళు సంబంధించిన వాళ్ళు సమావేశపరిచి వాళ్ళు ఎదురుగుండానే టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి ఇదిగో బాబు ఈ టెస్టింగ్లో ఇది బాగానే ఉంది, ఈ 2 బాగోలేవు, ఈ రెండిట్లో ఇదిగో నువ్వు టీ పౌడర్లో కలర్ కలిపావు, ఇదిగో ఇందులో ఈ శనగపిండి క్వాలిటీ శనగపిండి నువ్వు వాడలేదు, ఇందులో కూడా కొద్దిగా కలర్ ఏదో కనపడుతున్నది, ఆయిల్ ఏమో మరిగించి వేస్తున్నావు. మా ఆయిల్ టోటల్ పోలార్ కౌంటర్ ఉంటుందండి, టీపీసీ. దానికి ఒక మిషన్ ఉంటుంది మా దగ్గర. అది చూపెడితే 25 లోపు ఉండాలి దాని రీడింగ్. పెద్ద హోటల్ అయినా చిన్న హోటల్ అయినా, పెద్ద హోటల్ దగ్గర మిషన్స్ ఉంటున్నాయి. అది 25 దాటితే దాన్ని తీసి పక్కన పెట్టేసేయాలి, డిస్ట్రాయ్ చేసేయాలి. లేదంటే మాకు ఒక సిస్టమ్ ఉంది, రుకు అని, రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ అని ఒక సంస్థలు ఉంటాయి. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా దానికి డబ్బులు ఇస్తారు. దాన్ని తీసుకుని వెళ్ళి నాట్ ఫుడ్ కాకుండా వేరే యూసేజ్ చేస్తారు, రీసైకిల్ చేసుకుని. అలాగా ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ని కూడా ట్రైనప్ చేయటం జరుగుతుంది. ఈ మొత్తానికి అంతా కలిపి ఈ టాస్క్ ఫోర్స్ ఉద్దేశం, ఈ చట్టం ఉద్దేశం, రీసెంట్గా జరిగే రైడ్స్ ఉద్దేశం ఏంటంటే ఆహార కల్తీ నివారణ చేయాలి. ప్లస్ నివారణ ఇలాగ ఇప్పుడు మీ మీడియా ద్వారా, పబ్లిక్ ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అన్నిటి ద్వారా రావటంతో, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రావటంతో చాలామంది అబ్బా ఏమి అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అంటే ఓహో ఇలాంటి తప్పులు ఇప్పుడు పబ్లిక్గా ఏ హోటల్లో ఏం తప్పు జరిగిందో మేము లిస్టే బయటకు ఇచ్చేస్తున్నాం. దాన్ని చూసుకొని మిగతా వాళ్ళందరూ అన్నీ సరి చేసుకుంటున్నారు. చాలామంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకి, మా ఆఫీస్కి, ఇంక్లూడింగ్ నాకు కూడా, సార్ మా హోటల్ ఒకసారి వచ్చి చూడమనండి, లేకపోతే మీరు వీలుంటే మీరు ఒకసారి వచ్చి చూడండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మేము అన్నీ చేసాం, ఎటువంటి జాగ్రత్తలు ఇంకా తీసుకోవాలో చెప్తే సరి చేసుకుంటాం అనే స్థాయి వచ్చింది. అది మంచి పరిణామం అని కూడా అనుకుంటున్నాం. ఇలాగే అందరూ మన చట్టంలో ఉన్న చట్టం కంటే ముందు మినిమంలో మినిమం అండి, వర్కర్స్ బాగోవాలి, కిచెన్ నీట్గా ఉండాలి, మంచి సరుకులు వాడాలి, ఈ ముందు కొన్న సరుకు ముందు బయటకు వచ్చేలాగా ఫస్ట్ అంటే ఫస్ట్ ప్రిజర్వ్ చేసింది తీసేయాలి. మళ్ళీ కొత్తగా పెట్టింది లోపల పెట్టుకోవచ్చు. అది అలాగా అది కంప్యూటర్ సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి కాబట్టి అట్లా చాలా చిన్న సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. ముందు కొన్నది ఇప్పుడు 50 కిలోలు కందిపప్పు కొన్నారండి. ఆ 50 కిలోలు అయినాక 10 కిలోలు ఉండగానే మళ్ళీ ఇంకో 50 కిలోలు తెచ్చుకుంటాడు. ముందు ఆ మిగిలిపోయిన 10 కిలోలు వాడేసి అప్పుడు 50 కిలోలు మొదలెట్టాలి. అంతేగాని మళ్ళీ అందులో డంప్ చేసేయకూడదు. అది కిందకి వెళ్ళిపోతుంది. అది పురుగు పట్టే అవకాశం ఉంటుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రిడ్జ్లు సరిగ్గా మెయింటైన్ చేయాలి. డిజిటల్ డిస్ప్లే కావాలి, సెంటిగ్రేడ్. వెజ్ నాన్ వెజ్ సపరేట్గా ఉండాలి. ప్రతిదీ బెస్ట్ బిఫోర్ వెయ్యాలి. ప్రత్యేకంగా ఈ ఒక సూపర్వైజర్ని మాత్రం ట్రైనప్ చేసుకుని ఎవరికి కావాలో వాళ్ళు ముందుకు వస్తే రెడీగా బ్యాచ్ ఒకటి పెట్టేస్తాం. అసలు అసోసియేషన్ వాళ్ళు నిన్న కమిషనర్లు సార్లు ఇద్దరిని కలిశారు. కమిషనర్ జిహెచ్ఎంసీని, కమిషనర్ ఫుడ్ సేఫ్టీని. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా రావచ్చు, మేము వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాం. అందరూ ప్రజలు కూడా ఏదైనా ఉంటే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి మేము ఇచ్చిన నెంబర్లకి మీరు డిస్ప్లే చేయొచ్చు, టీవీలో మేము మీ ఛానల్లో డిస్ప్లే చేయండి, మేము ఇంకా నెంబర్లు ఉన్నాయి అవన్నీ ఇచ్చేస్తాం. ఈ విధంగా చేయమని ప్రజల్ని, హోటల్ యజమానుల్ని కోరటం జరుగుతుంది. అయితే అండి ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు లేదు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంత బాగా జరిగింది అని అంటున్నారు. అది అలాగంటే
అది ప్రజలు రాజకీయ పరంగా ఈ గవర్నమెంట్ అయినా రేవంత్ ఆ, రెడ్డి గారి గవర్నమెంట్ ఇది మరి దానికి అయితే ప్రభుత్వ ఉద్యోగిగా నేను సమాధానం చెప్పడానికి అంత కరెక్ట్ గా ఇది రొటీన్ గా జరిగేదేనండి. ఇది వరకు అంటే అంటే ఈ ఇదివరకు అంత మధ్యలో కొన్నాళ్ళు లేదు. గ్యాప్ వచ్చింది. ఆ, మధ్యలో కొన్నాళ్ళు గ్యాప్ రావటం మాట వాస్తవం. ఉమ్, ఆ, ఇప్పుడు సడన్ గా వచ్చిన ఐడియా అండి ఇది. ఇది ఆ, బహుశా గవర్నమెంట్ వారి ఆదేశాలు కూడా ఉంటే ఉండొచ్చు. అవన్నీ ఉమ్, మా దాకా రావు హైయర్ లెవెల్లో డెసిషన్స్ కొన్ని ఉమ్, కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి. అది ఆ రీతిలో ఏమన్నా ఉంటే ఉండొచ్చు.